11 మంది, మొత్తం 100 మందిలో 11 మంది ఒక 5 ఏళ్ల కంటే తక్కువ లేదా పత్రికా రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చిన తర్వాత లేదా వస్తున్న క్రమంలో ఇందులోకి వచ్చిన వాళ్ళు. మిగతా అందరూ కూడా పాతవాళ్ళు, అంటే 30-40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు, 5-10 ఏళ్ళ వాళ్ళు కూడా ఉంటారు. మీకు పునశ్చరణ తరగతులు అంటే తెలుగులో చెప్పాలి అని అంటే పునశ్చరణ తరగతులు అనేటివి అసలు యాక్చువల్గా ఫీల్డ్లో మీరు అన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మీకు మళ్ళీ పునశ్చరణ అనేది చేయడము అనేది బేసిక్స్ చెప్పడం కాకుండా మీరు ఆచరణలో ఎదుర్కొంటున్న లేదా మీ సంస్థలు లేదా మీడియా ఎడిటర్లు లేదా సంపాదకులు ఎదుర్కొంటున్న సమస్యల మీద అవగాహన కలిగించడము అనేది లక్ష్యంగా ఉండాలి. సరే, జనరల్గా ఇప్పుడు చెప్తున్న సబ్జెక్టులు కూడా అవే కావచ్చు, కానీ నేను నమ్మేది ఏంటి అని అంటే థియరీ కంటే ప్రాక్టీస్లో, ఆచరణలో ఏం ఎదుర్కొంటున్నాం, ఎట్లా దాన్ని అర్థం చేసుకోవాలా, ఎట్లా పరిష్కరించుకోవాలా అనేది మీకు అవగాహన రావాలి. ఒక మండల రిపోర్టర్ కావచ్చు, ఒక నియోజకవర్గ స్థాయి రిపోర్టర్ కావచ్చు, కొత్త జిల్లా స్టాఫర్ కావచ్చు, ఉమ్మడి జిల్లా బ్యూరో చీఫ్ కావచ్చు, ఇంకా రకరకాల మధ్య రకంగా చేసేవాళ్ళు కావచ్చు, ఇండిపెండెంట్ జర్నలిస్టులు కావచ్చు. అసలు యాక్చువల్గా ఈరోజు ఏం ఎదుర్కొంటున్నారు అని అంటే సోషల్ మీడియా అనే ఒక పెద్ద మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియాను, అది ప్రింట్ మీడియా అనండి, ఎలక్ట్రానిక్ మీడియా అనండి, ఈ మీడియా మీద దండెత్తి దాదాపు విజయం పొందే స్థితిలో ఉంది. ఇది ఒప్పుకుంటారా లేదా? 100% ఒప్పుకుంటాం. 100% ఒప్పుకుంటారు. ఈ మధ్యనే మేము అంటే కాన్ఫిడెన్షియల్గా ఒక సర్వే చేసినాం. ఏంటి అనంటే ప్రజలు లేదా పాఠకులు వార్తలు అనేటి అంటే తన చుట్టూ, తన ఊర్లో, తన మండలంలో, తన జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో ఏం జరుగుతుందని తెలుసుకోవడానికి ప్రజలు వేటిని ఉపయోగిస్తున్నారు, ఎట్లా తెలుసుకుంటున్నారు అనేది. ఇట్లాంటి వార్తలు తెలుసుకోవడం అనే ఆసక్తి లేకుండా ఉన్న వాళ్ళే 50-60% ఉన్నారు. అంటే జస్ట్ ఎంటర్టైన్మెంట్ మీన్స్ యూట్యూబ్ వీడియోస్, రీల్స్, ఇన్స్టా రీల్స్, ఫేస్బుక్లో రీల్స్, అన్నిట్లో రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఆడియో, వీడియో, విజువల్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా రకరకాల ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు. టీవీ, ఓటీటీలు, సినిమాలు కాకుండా. ఎవరైతే న్యూస్ కోసం అంటే వార్తల కోసం ఆసక్తి చూపుతున్నారో వాళ్ళు ఎట్లా తెలుసుకుంటున్నారు అని అంటే 80% మంది వాళ్ళకు స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరికి ఉంది. ఆ స్మార్ట్ ఫోన్లో వాళ్ళకు వాట్సాప్ ఉంది, అట్లాగే ఫేస్బుక్ ఉంది, కొంతమందికి ఎక్స్ ఉంది. మేజర్గా వాట్సాప్ అనే యాప్ను ఓపెన్ చేస్తారు తెల్లవారి లేచిన వెంటనే. ఓపెన్ చేసి వాళ్ళు ఉన్న గ్రూపులు, వాళ్ళకు వచ్చే ఇండివిజువల్స్ నుండి మెసేజ్లు ఇవి చూస్తారు. ఇవి చూస్తూ గ్రూపులలో వాళ్ళకు వచ్చిన మెసేజ్లు, అందులో ఉండే లింకులు కానీ, క్లిప్స్ కానీ, టెక్స్ట్ కానీ, ఇంకా రకరకాల పోస్టులు కానీ, ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ ఇట్లాంటివి ఓపెన్ చేసి వాళ్ళకి ఏవైతే ఇంట్రెస్ట్ ఉందో, వాళ్ళకి ఏదైతే తెలుసుకోవాలనేది ఉందో అది మాత్రమే తెలుసుకొని మళ్ళీ బయటకు వస్తారు వాట్సాప్ బయట. అంటే మీన్స్ వాళ్ళు వాట్సాప్లో మాధ్యమం మూలంగానే ప్రపంచాన్ని తెలుసుకుంటున్నారు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతున్నది అనేది అది దిశ ఇస్తుందా, ఆంధ్రజ్యోతి ఇస్తుందా, ఈనాడు ఇస్తుందా, లేదా ఏబీపీ దేశం ఇస్తుందా, ఇంకేదో తుపాకీ.com ఇస్తుందా అనేది వాళ్ళకు అనవసరం. వాళ్ళకు కావాల్సింది
వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఏదైతే న్యూస్ ఆర్ వ్యూస్ లేదా ఇంకెనీ ఫీచర్స్ ఏది ఇస్తే దానికి వెళ్ళి చూస్తున్నారు. ఇది మేజర్ ఫైండింగ్. వీళ్ళందరూ కూడా 40-50 సంవత్సరాల కంటే బిలో వాళ్ళు, 50 సంవత్సరాల వయసు కంటే పైన ఉన్న వాళ్ళు, 50, 60, 70 అట్లా ఉన్న వాళ్ళు ఇంట్లోనే జనరల్గా రిటైర్ అయ్యి ఇంట్లోనే ఉంటారు, లేదా పాత వాటికి అలవాటు పడి ఉంటారు కనుక వాళ్ళు టీవీల్లో న్యూస్ ఛానల్ చూడడం కానీ, పేపర్లు చదవడం కానీ, ప్రింట్ పేపర్లు చదవడం కానీ చేస్తున్నారు. సరే, అందులో 70 ఏళ్ళోళ్ళు కూడా సోషల్ మీడియా చూస్తలేరా అంటే కొంతమంది చూస్తుంటారు. అట్లాగే 50 ఏళ్ళ తక్కువ ఉన్న వాళ్ళు ప్రింట్ పేపర్లు చదవట్లేదా, లేకపోతే టీవీ ఛానల్ చూడట్లేదా అంటే చూస్తుండొచ్చు. కానీ మేజర్ ట్రెండ్ అనేది సోషల్ మీడియా ఉంది. యాక్చువల్గా జర్నలిస్టులుగా ఉన్న మనం కూడా డే ఎట్లా స్టార్ట్ చేస్తాం? మీరు అందరు ఎట్లా స్టార్ట్ చేస్తారు? వాట్సాప్ ఓపెన్ చేయడం ద్వారానే చేస్తారుగా. ఎవరైనా డిఫర్ అవుతారా? పొద్దున డిఫర్ అయ్యే వాళ్ళు చెప్పండి, ఎందుకంటే ఇది చాలా కీలకమైన చర్చ. అంటే ఎవరైనా, ప్రతి ఒక్కరికి జర్నలిస్ట్ అనేటోళ్ళకు స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఇందాక మిత్రుడు రామారావు సార్ని అడిగిండు కదా, ఇది ఫాస్ట్ యుగము, టకటక ఏదైనా సోషల్ మీడియాలో చూసి మన మండలంలో ఏమన్నా ఉంటే అదేదో ఏమన్నది వాయిస్ కమాండ్ ఇచ్చేసి వాయిస్ టైపింగ్లో టైప్ చేయొచ్చు, పంపవచ్చు. అట్లాంటి ఫెసిలిటీ ఇప్పుడు వచ్చింది. కాబట్టి జర్నలిస్టులు కూడా సోషల్ మీడియా ద్వారానే వార్తలు తెలుసుకుంటున్నారు. అది కూడా నిజం కదా? దాని మీద డిఫర్ అవుతారా? మీడియా సర్కిల్ మొత్తం వాట్సాప్ గ్రూప్లోనే కనెక్ట్ అవుతుంది. మీడియా సర్కిల్ ప్లాట్ఫామే మారిపోయింది వాట్సాప్కి. ఓకే, అయినప్పుడు ఇప్పుడు మీడియా అంటే ఏంది? మనది ఏం మీడియా? ప్రింట్ మీడియా లేదా ఎలక్ట్రానిక్ మీడియా. ఇక్కడ అందరూ వెబ్ మీడియా కూడా ఉండి ఉంటారు. ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియా కదా. మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా మధ్యలో తేడా ఏంటి అని అంటే, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొందరు ప్రొఫెషనల్స్, వాళ్ళు సబ్ ఎడిటర్లు కావచ్చు, రిపోర్టర్లు కావచ్చు, స్టాఫర్లు కావచ్చు, ఎడిటర్లు, డిప్యూటీ ఎడిటర్లు కావచ్చు, కొంతమంది ట్రైన్డ్ లేదా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ చుట్టూ ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరిగింది, దాని వెనకాల కథ ఏంది అనేది విశ్లేషణ చేసి అబద్ధాలు లేకుండా సాధ్యమైనంత వరకు నిజాలను ప్రజలకు చేరవేసే మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా. దీనికి భిన్నంగా సోషల్ మీడియా అనేది ఏంటి అని అంటే, సోషల్ మీడియాలో ప్రొఫెషనల్స్ ఉండొచ్చు, నాన్ ప్రొఫెషనల్స్ ఉండొచ్చు, అమెచ్యూర్స్ ఉండొచ్చు, ఆయా పార్టీల, వర్గాల, వ్యక్తుల స్వార్థం కోసం పనిచేసే వాళ్ళు ఉండొచ్చు. అంటే స్మార్ట్ ఫోన్ ఉన్న లేదా ఒక జీమెయిల్ ఐడి ఉన్న ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాకు వచ్చి వాళ్ళకి ఇష్టం ఉన్న ఒపీనియన్, వాళ్ళకు ఇష్టం ఉన్న పోస్టు, ఇష్టం ఉన్న వీడియో పెట్టవచ్చు. ఇది సోషల్ మీడియా మీన్స్ పీపుల్స్ మీడియా. అంటే ఎవరైనా, ప్రజలు ఎవరైనా దానిలోకి ఎంటర్ అయ్యి ఒక పేపర్కి వాళ్ళు రాస్తే పెట్టకున్నా వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇది సోషల్ మీడియా. కాబట్టి ఇప్పుడు మనం మెయిన్ స్ట్రీమ్ మీడియాని రిప్రజెంట్ చేస్తున్నాం, సోషల్ మీడియాని కాదు. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా సోషల్ మీడియానే, అంటే ప్రజల కోసమే కదా. దాని పేరు అట్లా పెట్టిర్రు. ఎందుకు అని అంటే, సోషల్గా అంటే ప్రతి ఒక్క పౌరుడికి అందుబాటులో ఉన్న మీడియా కనుక సోషల్ మీడియా వచ్చింది. ఆ పౌరులకు అవసరమైందే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇస్తుంది ఇన్నేళ్ళుగా, 100, 200, 1000 ఏళ్ళుగా. ముందు పేపర్ రూపంలో, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ టీవీ ఛానల్స్ రూపంలో, వెబ్సైట్ల రూపంలో, రకరకాల రూపాలలో మెయిన్ స్ట్రీమ్ మీడియా అదే పని చేస్తుంది. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటిదంటే, ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాను సోషల్ మీడియా డామినేట్ చేస్తుంది. ఇప్పుడు మీరే అంటే మనతో సహా ఆ ప్రభావంలోకి వెళ్ళిపోయినాం, ఎక్కువ దానిలోనే గడుపుతున్నాం, అందులో వచ్చే నిజాలను నమ్ముతున్నాం,
కొన్ని అబద్ధాలను నమ్ముతున్నాం, కొన్ని అబద్ధాలని మనం మళ్ళా రాస్తున్నాం కావచ్చు. కానీ ఏమైనా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసే జర్నలిస్టులు అందరూ కూడా సోషల్ మీడియాకి ఆ ప్రభావానికి లోనవుతున్నారు. ఒక రకంగా సోషల్ మీడియా అనేది ఇప్పుడు పెత్తనం చెలాయిస్తుంది సమాజం మీద. ఏది వార్తలు ఇవ్వడంలో కావచ్చు, మిస్ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఏదైనా రకరకాలుగా. మీరు చూడండి, ప్రతి పార్టీకి ఈరోజు సోషల్ మీడియా వింగ్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద విభాగాలు ఉన్నాయి. దాన్ని చాలా కోట్లాది రూపాయల బడ్జెట్ తోటి నిర్వహిస్తున్నారు. చాలామంది ఆయా పార్టీలకు సంబంధించిన వాళ్ళు కొందరు ఆన్ రికార్డు స్టేట్మెంట్ ఇచ్చి కూడా ఉన్నారు. అంటే ఈ వేరే ప్రజల దగ్గర అవి ఇవి వేసే బదులు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, కొన్ని పీడిఎఫ్ పేపర్లు లేదా వెబ్సైట్లు, ఇట్లా సోషల్ మీడియా టీమ్స్ను పెట్టుకొని చేయడం ద్వారా ఎక్కువ ఫలితం వస్తుంది అనే స్టేట్మెంట్స్ ఆన్ రికార్డు కొంతమంది లీడర్లు ఇచ్చున్నారు కూడా. ప్రతి ఒక్క మంత్రి, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఒక ప్రతిపక్షము, ఒక ఇండస్ట్రీ, ఒక కంపెనీ, ఒక ప్రభావశీల వ్యక్తులు అందరూ కూడా సోషల్ మీడియా టీమ్స్ను పెట్టుకుంటున్నారు. సోషల్ మీడియా టీం అంటే ఒకరికి ఒకరే ఉండొచ్చు, ఒకరికి 50 మంది ఉండొచ్చు, ఒకరికి 1000 మంది ఉండొచ్చు ఒక పార్టీకి. ఏం చేస్తారు? ఓ కిట్లు ఇస్తురా? అందరూ కూడా అంటే సమాజాన్ని లేదా ఓటర్లను లేదా ప్రజలను ప్రభావితం చేయడంలో మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే ఎక్కువ సోషల్ మీడియా ప్రభావితం చేస్తున్నదనే నమ్మి, లేదా అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, కొంతవరకు నిజం కావచ్చు, కొంతవరకు అబద్ధం కావచ్చు, సోషల్ మీడియా మీద పెట్టుబడి పెడుతున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాను కొంతమేరకు గతంలో ఉన్నట్టు కాకుండా ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది నాకంటే మీకే ఎక్కువ తెలియాలి. అంటే గ్రామీణ మండల్ రిపోర్టర్స్కి ఎక్కువ అనుభవిస్తారు వాళ్ళు. గతంలో ఎంత ప్రభావం ఉండేది, పలుకుబడి ఉండేది, మీకు మీ వార్తలకు, మీ స్టోరీస్కు ఎంత స్పందన ఉండేది లీడర్ల నుండి, పార్టీల నుండి, లేదా ఇతరత్ర ప్రజా సంఘాలు, కంపెనీలు, వ్యాపారస్తులు, జనరల్గా ప్రజలలో ఎంత ఉండేదో ఇప్పుడు అంత లేదు. దాన్ని ప్లేస్ సోషల్ మీడియా ఆక్రమించింది. ఈ ఆక్రమించింది అనేదాన్ని మనం కనుక ఒప్పుకుంటే మనం ఏం చేయాలి అనేది ఇది ఒక చర్చ. అంటే ఆక్రమించిందా లేదా అని అంటే, మామూలుగా అయితే ఇప్పుడు ఇంకా పేపర్లు, ఐఎన్పిఆర్ ఇవన్నిటికి సంబంధించిన వ్యవస్థ ఒకటి ఉంది. కానీ వేగంగా సోషల్ మీడియా వస్తున్నది. ఆ మధ్య పోయిన సంవత్సరం సార్ వాళ్ళు యూట్యూబ్ ఛానళ్ళకి అక్రెడిషన్ ఇవ్వాలా లేదా అనేది ఒక సెమినార్ పెట్టిరు. అందులో యూట్యూబ్ ఛానళ్ళు నిర్వహిస్తున్న చాలా పెద్ద పెద్ద మా వ్యక్తులు, వాళ్ళ ఒక్కొక్కరికి ఒక్కొక్క కోణం ఉంది. ఇవ్వాలని కొంతమంది, ఇవ్వద్దని కొంతమంది, అట్లాగే వెబ్సైట్లు ఉన్నాయి, బోలెడు ఉన్నాయి. వెబ్సైట్లకు అక్రెడిషన్ ఇవ్వాలా లేదా, అట్లాగే ఆన్లైన్ పేపర్లు ఉన్నాయి, పీడిఎఫ్ పేపర్లు ఉన్నాయి. ఆన్లైన్ పేపర్లు మీన్స్ ఆన్లైన్లో దొరికేటి, పీడిఎఫ్ మీన్స్ ఆన్లైన్లో లేకుండా డైరెక్ట్ ఫిజికల్గా పీడిఎఫ్లు వచ్చేటి. ఇట్లా చాలా ఉన్నాయి. వీటిని ఏం చేయాలి, ఏంది అని అన్నప్పుడు ఓవరాల్గా ఇంకా కూడా మనం సోషల్ మీడియా మొత్తం ఆక్రమించింది అనుకున్న పరిస్థితులలో కూడా ఇంకా మెయిన్ స్ట్రీమ్ మీడియా స్ట్రక్చర్ అనేది ప్రభుత్వము, ప్రభుత్వ సంస్థలు, మీడియా, జర్నలిస్టులం మనం ఆ స్ట్రక్చర్నే పాటిస్తున్నాం. మీన్స్ సోషల్ మీడియా లేదు, లేదా సోషల్ మీడియా అది నథింగ్, అంత అబద్ధాలు ఇస్తుంది, లేదా దానికి పెద్ద క్రెడిబిలిటీ లేదు కనుక దాన్ని పక్కకు పెట్టేసి మనం ఆలోచించుకుందాం అనే టైప్లో ఈ స్ట్రక్చర్లు అనేటివి మారట్లే.
నేను దీనిలో ప్రభుత్వాలను కానీ లేదా ప్రభుత్వ సంస్థలను కానీ మీడియా సంస్థలను కానీ అనట్లే. కానీ ఇప్పటి చర్చ ఏంటంటే 2025లో కూడా అట్లే ఉంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఫ్యూచర్ ఎట్లా అనేది ప్రధానమైన అంశం. యాక్చువల్గా సోషల్ మీడియా డేంజరస్గా మారింది అనే దానిలో ఎందుకు మారింది అని అంటే సోషల్ మీడియాకున్న మంచి లక్షణాలు రెండు. ఒకటి స్పీడ్, రెండవది 360 డిగ్రీస్లో అభిప్రాయాలు. స్పీడ్ మీకు అందరికీ తెలుసు. ఎక్కడ ఢిల్లీలో జరిగిన ఒక యాక్సిడెంట్ కావచ్చు, ఒక నాయకుడి సంచలన వ్యాఖ్య కావచ్చు, లేదా న్యూయార్క్లో ట్రంప్ మాట్లాడింది కావచ్చు, ఎవరు మాట్లాడిందైనా సోషల్ మీడియాలో వితిన్ సెకండ్స్ మీకు దొరుకుతుంది. న్యూస్ స్టోరీసు, వార్తల వెనుక ఏం జరిగింది, అనాలిసిస్, ఇట్లాంటివన్నీ మీకు స్పీడ్గా సోషల్ మీడియాలో దొరుకుతాయి. రెండవది 360 డిగ్రీల కోణంలో, అంటే చుట్టూ ఎట్లాంటి అభిప్రాయం కావచ్చు, అది టెర్రరిస్టుల అభిప్రాయం కావచ్చు, లేదనంటే అతి మితవాదులకు సంబంధించిన, సనాతనవాదులకు సంబంధించిన అభిప్రాయం కావచ్చు, లేదా అరాచక అభిప్రాయాలు కావచ్చు. ఏ అభిప్రాయాలైనా సోషల్ మీడియా ఇవ్వగలదు. దానికి విరుద్ధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఏముంది అని అంటే, స్పీడ్ విషయంలో ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత కొంచెం బెటర్ కావచ్చు, కానీ ప్రింట్ మీడియా అనేది ఇప్పటికీ ఇన్ని ఎక్స్పీరియన్సెస్ తర్వాత కూడా ఈరోజు వార్తలను రేపు పొద్దున ఇవ్వడం అనేదే కొనసాగుతున్నది. అదే నిర్మాణం ఇంకా కూడా కంటిన్యూ అవుతున్నది. ఇక 360 డిగ్రీస్ అంటే ఏ అభిప్రాయానికైనా చోటు అనే విషయంలో కూడా చాలా పరిమితులు ఏర్పడ్డాయి. మీకు తెలుసు, మీరు పనిచేసే పేపర్లు ఏవి అయినా, అంటే ఈరోజు ప్రతి ఒక్క పేపరు, ప్రధాన పేపర్లు కావచ్చు, చిన్న పేపర్లు కావచ్చు, ఏదో ఒక పార్టీకో, ఏదో ఒక సామాజిక వర్గానికో, లేదా ఏదో వ్యక్తుల సమూహానికో అనుకూలంగా ఉండి, లేదా ఒక పార్టీ పాలసీకి అనుకూలంగా ఉండో మిగతా అభిప్రాయాలను ఇవ్వలేకపోవడం, ఆబ్లిగేషన్ అనే పేరుతో కొన్నిటిని ఇవ్వకుంటుండడం, ఇచ్చిన వాటిని అబద్ధాలను నిజంగా విశ్లేషించడం, నిజాలను అబద్ధాలుగా విశ్లేషించడం, ఇట్లాంటివి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్నాయి. దీంతో ఏమైంది అని అంటే, ఈ పత్రికలో ఈ వార్త ఈ రకమైనది రాదు, ఆ పత్రికలో ఆ రకమైనది రాదు, అన్నిటికీ పరిమితులు ఏర్పడడం మూలంగా ప్రజలేం ఒక ప్రజాస్వామిక అభిప్రాయాల కోసం, వాదనల కోసం, పరిష్కారాల కోసం సోషల్ మీడియా వైపు వెళ్ళింది. కాబట్టి అంటే అర్థమైంది, క్రెడిబిలిటీ అండ్ స్పీడ్. మరి అదే బెటర్ కదా, ఇది అన్నీ రద్దు చేసుకొని సోషల్ మీడియాలోనే ఉండొచ్చు కదా అనేది ఒక క్వశ్చన్ వస్తుంది. కానీ ఈ సోషల్ మీడియా అనేది అదొక ఒక కలగూర గంప. ఆ కలగూర గంపలో ఎవ్వరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంతకు ముందే చెప్పిన, ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా టీమ్స్ ఉన్నాయని. ఆ సోషల్ మీడియా టీమ్స్ ఏం చేస్తాయి, లేదా ఆ పార్టీ కార్యకర్తలు, హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఎవరికి సంబంధించిన భావజాలాన్ని, ఎవరికి సంబంధించిన విధానాలను వాళ్ళు ఇష్టం ఉన్నట్టు పోస్ట్ చేస్తారు. అబద్ధాలను నిజం రాస్తారు, నిజమని రాస్తారు, నిజాన్ని అబద్ధమని రాస్తారు, ఎడిట్ చేస్తారు, వీడియోలను ఆడియోలను ఎడిట్ చేసి భ్రమ కల్పించేవి చాలా ఉంటాయి. అంటే సోషల్ మీడియాలో క్రెడిబిలిటీ అనేది అది క్వశ్చనబుల్, అంటే ప్రశ్నార్థకం. కనుక జనాలు సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటారు, కానీ అది నిజమా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ అందరి లోపల ఉంటుంది. ఈవెన్ మనం కూడా రోజు మీరు సోషల్ మీడియా అంటే వాట్సాప్కో ఎక్కడికో పోయి
మన మండలం మన జిల్లా గురించి కూడా ఏదైనా ఉన్నప్పుడు అది నిజమా అనేది మనకు ఫస్ట్ వస్తుంది. జనాలకు కొందరికి రాకపోవచ్చు, అది నిజమే అని వాళ్ళు భ్రమపడవచ్చు. కానీ కొంత ఆలోచించే వాళ్ళందరికీ కూడా అది నిజమా అబద్ధమా అంటే ఎట్లా తెలియాలి? ఎట్లా తెలియాలి అని అంటే ఆ నిజం ఏంటిది అబద్ధం ఏంటిది అనేది చెప్పే మీడియా ఒకటి కావాలి. ఆ ఒకటి మెయిన్ స్ట్రీమ్ మీడియా కావాలి. అందుకని సోషల్ మీడియాకు బలహీనత ఏంటిది అంటే క్రెడిబిలిటీ లేకపోవడం. ఆ క్రెడిబిలిటీ తోటి దాని బలం ఏంటిది? స్పీడ్. ఆ క్రెడిబిలిటీ తోటి ఆ స్పీడ్ మనం పాటించినప్పుడు డెఫినెట్గా మెయిన్ స్ట్రీమ్ మీడియాను కూడా ప్రజలు ఆదరిస్తారు. కనుక నేను ఎందుకు 2020 తర్వాత వచ్చిన వాళ్ళ కోసం అడిగినా అంటే ఈ మధ్యకాలంలో ఇందులోకి ఎవరు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని అంటే ఉన్న వాళ్ళ పరిస్థితి చాలా దీనంగా ఉంది. అది చెప్పినా చెప్పకపోయినా చాలా దీనంగా ఉంది. బదనామేమో ఎక్కువ వస్తుంది, బతకడం కష్టమవుతుంది. అంటే ఎవరైనా మామూలుగా చూస్తే రిపోర్టర్ అంటే రిపోర్టరా మస్తు సంపాదిస్తుండి ఉంటాడని అంటే ఫస్టే ఒక బ్యాడ్ అది వస్తుంది. కానీ యాక్చువల్ బతుకులు వేరే ఉంటాయి. కాబట్టి అంటే ఈ మధ్యకాలంలో ఇటు రావట్లేదు ఎవరు కూడా, దీనికంటే వేరే ఏ సైడ్ వెళ్ళినా మంచిదే అని. కానీ కొత్తగా సోషల్ మీడియా డెవలప్ అయిన తర్వాత ఈ 2020 తర్వాత నుంచి మన మెయిన్ స్ట్రీమ్ మీడియాకు రావడం తగ్గింది. అదర్ మీడియాకు అంటే సోషల్ మీడియాకు వెళ్ళే పిల్లలు పెరిగిండ్రు. ఇప్పటి జనరేషన్ అంతా మీరు చూడండి, మీ ఊర్లలో మీ మండలాలలో ఎంతమంది వేరు వేరు వెబ్సైట్లలో కావచ్చు, రకరకాల సోషల్ మీడియా పార్టీల సోషల్ మీడియా టీమ్స్లో కావచ్చు, ఇంకా సోషల్ మీడియా అనుబంధంగా యూట్యూబ్ ఛానళ్ళల్లో కావచ్చు చాలామంది పనిచేస్తుంటూ ఉంటారు. అంటే అట్లాంటి జర్నలిజం ఒక ఆఫీస్లో కూర్చొని సోషల్ మీడియాను జల్లడబట్టి సాధ్యమైనంత వరకు విశ్లేషణలు, తర్వాత అబద్ధాలు వచ్చిన అబద్ధాలను అబద్ధమని చెప్పడం లేదా నిజాలను నిజాలుగా చెప్పడం, ఇట్లాంటి పనులు ఒక వర్గం చేస్తున్నది అంటే ఇప్పటి జనరేషన్. కానీ మన మెయిన్ స్ట్రీమ్ మీడియాకు రావడం అనేది తగ్గింది. కనుక ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి అని అంటే ఇప్పటికిప్పుడు మీరు ప్రభుత్వాలను కానీ మీడియా సంస్థలను కానీ మీరు పొద్దంతా ఎప్పటికప్పుడు వార్తలు ఇచ్చే ఒక స్ట్రక్చర్స్ ప్లాట్ఫామ్స్ ఏంటి అనేది అది గ్రాడ్యువల్గా వాళ్ళే ఎట్లా గుర్తిస్తారు. ఇవాళ కాకపోతే ఇంకా 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో అట్లా స్పీడ్ అందుకోవడం అనేది తప్పదు. అది చేస్తారనే ఆశిస్తున్నా నేనైతే అన్ని పత్రికా సంస్థలు. మీన్వైల్ మనం చేయదగింది నా సబ్జెక్టు కూడా వార్తా కథనాలు, ప్రత్యేక కథనాలు. మీరు అంటే ఒకప్పుడు ఉన్నట్టే కాకుండా మారాలి. యాక్చువల్గా మనం 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నది అని అంటే ఇది పాత నీళ్ళు. పాత నీళ్ళు పోయి కొత్త నీళ్ళు వచ్చినప్పుడే కొత్త ఆలోచనలు, కొత్త ప్రయోగాలు, కొన్ని మార్పులు కనబడతాయి జర్నలిజంలో. మనం అంతా మురిగిపోయిన నీళ్ళలాగా అట్లనే ఉంటున్నాం. అప్పుడప్పుడు దాన్ని అటు ఇటు తోడినా కానీ వాసన వస్తున్నది తప్ప మార్పులు అయితే వస్తలేవు. ఇది నేను అనుకుంటున్నది. యాక్చువల్గా ప్రతి సంవత్సరము కొత్త నీళ్ళు వస్తే కొత్త నీళ్ళల్లో ఉండే లక్షణాలను పాత నీళ్ళు తీసుకుంటాయి. పాత నీళ్ళల్లో ఉండే మంచిని కొత్త నీళ్ళు తెలుసుకొని అన్నీ కలిపి ఒక కాంబినేషన్ ఏర్పడుతుంది. అట్లనే పాత తరం కొత్త తరం అనే ఆలోచనలు కలిస్తే కొత్త మార్పులు, కొత్త ప్రయోగాలు జర్నలిజంలో వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు మనకు అనుకూలత కానీ అవకాశం కానీ లేదు కనుక మనమే అంటే మనం పాత నీళ్ళే ఫ్రెష్ వాటర్ కావాలి, కొత్త నీళ్ళుగా మారాలి అని అంటే మనం ఖచ్చితంగా
మనం మన వృత్తిలో మారాలి. ప్రతి మండల రిపోర్టర్ కూడా మారాలి. అప్పుడే మనకి పాత రోజులు వచ్చే అవకాశం ఉంటుంది, మన ప్రభావము పలుకుబడి పెరుగుతుంది, సోషల్ మీడియా ప్రభావం తగ్గుతుంది. దీనికి సంబంధించిన విషయాలు ఏంటి అంటే, ఉదాహరణకి న్యూస్ ఉంది. న్యూస్ మీ మండలంలో ఏం జరుగుతాయి అని అంటే జనరల్గా క్రైమ్ జరుగుతుంది, యాక్సిడెంట్లు, హత్యలు, ఆత్మహత్యలు జరుగుతాయి. తర్వాత మీటింగ్స్ జరుగుతాయి, అధికారుల మీటింగులు జరుగుతాయి, రాజకీయ నాయకుల పార్టీల మీటింగులు జరుగుతాయి, మంత్రుల ఎమ్మెల్యేల మీటింగులు, శంకుస్థాపనలు జరుగుతాయి. ఇది కాకుండా ఇంకా ప్రజా సమస్యలు అట్లాంటి వాటికి సంబంధించి ఇంకా రకరకాల ఏవో జరుగుతుంటాయి. మీరు జనరల్గా ఈ వార్తలను ఎక్కడ చూస్తారా, లేదా మీకు ఫోన్ వస్తుందా, డైరెక్ట్ మీరే వెళ్తారా? ఈ వార్తలను మీరు పంపిస్తున్నారు. ఈ పంపిస్తే మీ పేపర్లు ఏం చేస్తున్నాయి అంటే రేపు పొద్దున ఇస్తున్నాయి. ఈ రేపు పొద్దున ట్యాబ్లాయిడ్లలో లేదా మీ జిల్లా పేజీలలో వచ్చే వార్తలను ఎక్కువ మంది చదవట్లేదు. ఎందుకు చదవట్లేదంటే ఆ విషయాలు వాళ్ళకి అప్పటికే తెలుసు. మీ మన హెడ్ క్వార్టర్లోనో ఏదో మారుమూల గ్రామంలో ఒక యాక్సిడెంట్ అవుతుంది, 3 చనిపోతారు. ఈ చనిపోయిన విషయము ఆ ఊరి గ్రూపులో, ఆ మండల గ్రూపులో అదే రోజు ఒక గంటన్నర లోపల ఫోటోలు, వీడియోలతో సహా వచ్చేస్తుంది. మీరు పొద్దున అదే దాన్ని ఇట్లా రోడ్డు ప్రమాదంలో 3 చనిపోయారు, కారు స్కూటీ ఢీక్కున్నది అని ఏదో వివరాలు పెట్టి రాస్తారు. రాసినప్పుడు ఆల్రెడీ నిన్ననే ఆ విషయం చదివిన ఒక రీడర్ మీరు రాసిరు కాబట్టి, లేదా మీ పేరున్న పత్రిక పెట్టింది కాబట్టి చదవడము అనేది ఉండదు. ముందే నేను చెప్పిన, ఏ పాఠకుడు కూడా ఫలానా పత్రిక రావాలని, అంటే ఫలానా పేపర్ చదవాలి అని, ఫలానా టీవీ ఛానల్ చూడాలి అని, లేదా ఫలానా వెబ్సైట్ చూడాలని ఎవరు ఓపెన్ చేయరు. డైరెక్ట్ ఈనాడు అని కొట్టి రారు, డైరెక్ట్ ఆంధ్రజ్యోతి అని కొట్టి రారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి, వాట్సాప్లో ఏం వస్తున్నదో దాని ప్రకారం మాత్రమే వస్తారు. ఇది కనుక చూసుకుంటే మీరు ఏం చేయాలి అని అంటే, ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. ఈరోజు జరిగిన దాన్ని మీరు ఇప్పుడు పంపినా రేపు పొద్దున వస్తుంది కదా, మీరు వెబ్సైట్లోకి పంపండి. ప్రతి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి, ప్రతి మీడియా హౌస్కి వెబ్సైట్ ఉంది. స్పాట్లు మ్యాక్సిమం వెబ్సైట్లకు పంపండి. మీ స్టాఫర్ని కానీ, మీ బ్యూరో చీఫ్ని కానీ, మీ నెట్వర్క్ ఇన్ఛార్జ్ని కానీ రిక్వెస్ట్ చేసి, డిమాండ్ చేసి, ప్రెజరైజ్ చేసి వెబ్సైట్లో మీ వార్తలు వచ్చేలాగా చేసుకోవచ్చు. యాక్చువల్గా స్పేస్ ప్రాబ్లం అనేది వెబ్సైట్లకు ఉండదు. మీకు జిల్లా పేజ్ అంటే 1, 2, 3 బ్రాడ్షీట్లు పెట్టవచ్చు, లేదా టాబ్లాయిడ్ సైజులో 8, 16 పేజీలో ఇవ్వచ్చు. కానీ 16 పేజీలైనా వార్తలు పట్టకుండా స్పేస్ కరువు అవుతుంది. కానీ వెబ్సైట్లో అట్లాంటిది ఏమీ ఉండదు. వాళ్ళు కనుక ఆ ఏర్పాటు చేసుకోగలిగితే మీ వార్తలను ఎప్పటికప్పుడు ఇవ్వడం అనేది పాసిబుల్. ఇది ఫస్ట్ పాయింట్. అంటే అందరూ కూడా ఆ వైపుగా డ్రైవ్ అయితే, నేను వాళ్ళ వైపు నుండి కనుక అట్లాంటి చొరవ లేదు అని అంటే నేను దాన్ని చెప్పట్లేదు. ముందు మీరు చొరవ చూపండి, మన సైడ్ నుండి చొరవ. మీరు వెబ్సైట్ ఇన్ఛార్జ్ను పరిచయం చేసుకోండి. మేము వార్తలు పంపుతాం, పెడతారా అని అడగండి. ఎందుకు పెట్టరు? వాళ్ళకు కూడా వార్తలు కావాలి. ప్రతి మీడియా హౌస్లో లేదా ప్రతి టీవీ ఛానల్లో అందరూ అన్ని వెబ్సైట్లు ఓపెన్ చేసుకొని చూసుకుంటూ ఉంటారు. ఇంకొక వెబ్సైట్లో ముందు వచ్చిన దాన్ని వీళ్ళు పెడతారు, ఈ వెబ్సైట్లో వచ్చిన దాన్ని ఇంకొక వెబ్సైట్ వాళ్ళు పెడతారు. ఎక్కడో ఒక దగ్గరనే, అంటే అది ఎక్కడో ఒక్క దగ్గర మాత్రమే వస్తుంది, అది అందరికీ పోతుంది. టీవీ ఛానల్లో స్క్రోలింగ్ ప్లస్ వెబ్సైట్లో పెట్టేది. మీరు వాలంటరీగా జరిగిన వెంటనే పంపుతామంటే ఏ వెబ్సైట్ ఇన్ఛార్జ్ నేను వద్దంటాడు అని అయితే నేను అనుకోను. కనుక ఫస్ట్
మీరు డే టైంలో జరిగే స్పాట్స్ ఏవి అవి మీటింగ్లు ఉన్నా స్పాట్ వార్తలన్నీ కూడా వెబ్సైట్లకు పంపే అలవాటు చేసుకోండి. రెండవది, మీరు టాబ్లెట్స్ మీద లేదా జిల్లా పేజీల మీదనే మీ సర్వైవల్ కనుక మీరు మార్నింగ్ ఇచ్చే వాటిని స్పాట్స్ కాకుండా స్పాట్ రిలేటెడ్ ఫాలో అప్స్ అంటారు. అంటే న్యూస్ స్టోరీస్, న్యూస్ కాదు. ప్రతి స్పాట్కి వెనుకాల ఒక కోణం ఉంటుంది. దీన్ని మనం ఎవరము పట్టించుకోము. అంటే ఇన్ని రోజులు పట్టించుకోకపోవడం అనేది నడిచింది. స్పాట్స్ పంపిస్తే చాలు. చాలామంది కంట్రిబ్యూటర్లు, మండల్ కంట్రిబ్యూటర్లు, ఎందుకంటే నేను ఆంధ్రజ్యోతిలో నేను కరీంనగర్లో ఎడిషన్ ఇన్ఛార్జ్గా 6-7 ఏళ్ళు ఉన్నా. ఒక మండల్ ఎక్కడో ఇబ్రహీంపట్నం, మహాముత్తారం, అక్కడ కంట్రిబ్యూటర్ల పరిస్థితి ఏంటిది అనేది కూడా తెలుసు. అంటే ఎట్లుంటుంది అని అంటే, జస్ట్ మహాముత్తారం మండలం ఆయన ఉంటాడు, ఆయనకు స్పాట్లు కూడా దొరకాయి. 2-3 రోజులకు ఒకసారి ఏదన్నా ఒక చిన్న స్పాట్ పంపుతారు తప్ప వేరే ఏముండదు. ఎక్కువ మంది మండల కంట్రిబ్యూటర్లు స్పాట్లతోటే వెళ్ళదీస్తారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు లేదా కొంచెం పెద్ద మండలాలు, ఎక్కువ యాక్టివ్గా ఉండే మండలాలు, పట్టణాల రిపోర్టర్లు మాత్రమే స్టోరీస్ రాయడం అనేది అలవాటు ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, ముందు రోజే, అంటే సంఘటన జరిగిన రోజే వెంటనే ఆ స్పాట్స్ వాళ్ళకు తెలిసిపోతున్నాయి. ఒక మంత్రి వచ్చి మాట్లాడింది ఆ పిఆర్ఓ అందులో పెడుతున్నాడు, ఓ ఎస్ఐ మాట్లాడింది ఆ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అందులో పెట్టేసుకుంటున్నారు. ఎవరికి వాళ్ళకి వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా అకౌంట్ ఉన్నాయి, పెట్టేస్తున్నారు. మనం పంపితే దానికి మళ్ళీ సబ్ ఎడిటర్ కట్ చేసి ఇంత అంతే పెడతాడు. కానీ వాళ్ళు పిఆర్ఓలు పోస్ట్ చేసేది ఎంతైనా పెట్టవచ్చు, దానికి లిమిట్ లేదు కూడా. కనుక వీటి మీద సర్వైవల్ అనేది మెయిన్ స్ట్రీమ్ మీడియాకు కుదరదు. ఇవి ఇచ్చి పాఠకుల ఆదరణ పొందడం కష్టం. కనుక మనం మన విధానాలు మార్చుకోవాలి, కష్టపడాలి. కొద్ది రోజులు కష్టపడితే డెఫినెట్గా అలవాటు అవుతుంది. ఇందాక చెప్పిన నేను ఒక యాక్సిడెంట్ ఉంది, 2-3 చనిపోయింది. ఈ చనిపోయింది ముందు రోజు వచ్చిన ఆ వెనకాల ఏంటి, యాక్సిడెంట్ ఎందుకు జరిగింది, లేదా అందులో ఏమన్నా విభిన్నంగా ఏదైనా కొత్తది ఉందా, ఆసక్తి కలిగించే అంశం ఉందా, ఎట్లా జరిగింది, చనిపోయిన వాళ్ళకు సంబంధించిన ఏమైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా, అంటే వాళ్ళది ప్రభావం, పెళ్లి కొడుక లేకపోతే తండ్రి కొడుకుల, తల్లి బిడ్డల, లేదు ఇంకేమన్నా ప్రముఖుల, లేదు హత్యకు గురవుతారు, హత్యకు గురైన వాళ్ళు ఏంటి, చేసిన వాళ్ళు ఎవరు, అది వివాహేతర సంబంధమా, భార్య భర్తను చంపిందా, భర్త భార్యను చంపిండా, ఆ చంపడానికి వెనకాల ఏంటి. మీకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో రోజుకు, ఇంతకుముందు భర్తలు భార్యలు చంపాను వాళ్ళు, ఇప్పుడు భార్యలే భర్తను చంపుతున్న ఒక ట్రెండ్ అనేది తెలుగు రాష్ట్రాలలో నడుస్తున్నది. ఇవన్నీ కూడా ఒక ఇంట్రెస్టింగ్. అది అంటే ఒక యాక్సిడెంట్ కావచ్చు, ఒక మర్డర్ కావచ్చు, ఒక మీటింగ్ కావచ్చు, ఒక ఏదైనా కావచ్చు, దాని వెనకాల ఏంటి. మీకు ఒక మంత్రి ప్రోగ్రాం జరిగింది, లేదా మంత్రి వరుసగా 2-3 ప్రోగ్రాంలు అటెండ్ అయింది, అది స్పాట్ అప్పుడే ఉంటుంది కదా. ఆ ప్రోగ్రామ్స్లో కనుక ఏదైనా ట్విస్ట్ ఉంది, ఎవరు ప్రముఖమైన కొందరు నాయకులు రాలే, లేదు ఒక గ్రామం ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు బహిష్కరించారు, లేదు ఆ లీడర్ మాట్లాడిన దానిలో ఏదో ఒక సంచలన విషయం ఉంది, అంటే అది స్పాట్లో భాగంగా ఫోకస్ కాదు, లేదు ఎవరినో అడ్రస్ చేయడం మర్చిపోయిండు, ఇట్లా. అంటే మనం సైడ్ లైట్స్ అంటాం కదా, సైడ్ లైట్స్ అని ఇన్ని రోజులు సైడ్కు పెట్టినాం వాటిని. ఎవరు ఎక్కువ మంది రాయరు. రాయకపోవడానికి ఒకటి మనం ప్రత్యక్షంగా అక్కడ లేకపోవడం కూడా కారణం కావచ్చు. కానీ ఈరోజు సోషల్ మీడియా అట్లా బాగా ఇంట్రెస్టెడ్గా చూస్తున్నారు అంటే ఇట్లాంటి ట్విస్ట్లు, టర్న్స్ అన్నీ కూడా ఎంటదంట ఎవరో ఒకరు పెడుతున్నారు. కానీ అందులో పెట్టినవన్నీ అందరూ ఇక్కడ మన రీడర్స్ చూస్తారు అనే గ్యారంటీ లేదు. ఎక్స్లో ఒకరు పెట్టిర్రు అట్లాంటిది వీడియో. ఈ మధ్యకాలంలో ఫేమస్ కొన్ని
పోస్టింగ్లు కొన్ని దాని నుండి వచ్చేటి చాలా సంచలనాత్మకంగా ఉంటాయి. అవి మన మండలం మన జిల్లాకు సంబంధించి అయినప్పుడు మనం వాటి నుండే తీసుకొని దాని వెనకాల ఏంటిదో వాళ్ళకంటే ఎక్కువ మనకు తెలుస్తుంది కదా. ఆ తెలిసిన దాన్ని కొంచెము ఏది ట్విస్టింగ్లో కొంచెం కథనం బాగా ఉండేలాగా రాయగలిగితే పొద్దున వచ్చినాక అని జనాలు చదువుతారు. కాబట్టి పేపర్లు ఏం చేయాలి అని అంటే ఇప్పుడు పొద్దున పూట ఇచ్చినా కానీ కొత్తగా చదువుకునడానికి అక్కడ విషయం ఉండాలి. అవే స్పాట్స్ కావచ్చు, నిన్న పొద్దున నుండి రాత్రి 12-1 వరకు జరిగిన విషయాలే కావచ్చు, వాటి వెనకాల వార్తల వెనుక కథ ఏదైతే ఉందో దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం ద్వారా మనం సక్సెస్ కావచ్చు. ఇట్లా చేయాలి అంటే మీ లోపల చాలామందికి బద్ధకం ఉంటుంది. మీరు నన్ను తిట్టకండి, అంటే జర్నలిస్టులు అంటేనే బద్ధకం పుట్టి జర్నలిస్టులు పుట్టినరా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇది మన వ్యవస్థ తయారు చేయవచ్చు. ఎందుకు అంటే ఒకప్పుడు ఇవాళ పంపిన వార్తలు రేపు కాదు ఎల్లుండి వచ్చిన రోజులు ఉన్నాయి మనకంటే ముందోళ్ళు ఒక 50-60 ఏళ్ళ కింద. ఆంధ్రప్రభ పత్రికలు పేపర్లు ఉండేటి, అవి ఇవాళ పంపింది ఏదో వాళ్ళు కవర్లో పెట్టి బస్ స్టాండ్లు వేస్తే 6 నుండి పోయి 5 లేదా టెలిగ్రాము ఏవేవో చేస్తే రేపొద్దున పేపర్లో కాదు ఎల్లుండి పేపర్లో వచ్చిన రోజులు ఉన్నాయి. ఆ తర్వాత రేపు రావడం మొదలైంది. కనుక మనం రేపు వచ్చినా కానీ మనం ఏం చేయాలి అని అంటే మనకేం అలవాటు పడ్డది, నేను అదే చెప్పబోతున్నా కదా. బద్ధకం లేదా లేజినెస్ ఎందుకు వచ్చిందని అంటే అట్లా రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది కాబట్టి మనం రాత్రికల్లా పంపితే సరిపోతుంది. అంటే ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన కొత్తోడు కూడా ఏం నేర్చుకుంటాడంటే పొద్దుందాకా జరిగిన వాటిని రాత్రికల్లా డెస్క్కు పంపాలి. ఇదే అలవాటు. ఒక స్టాఫర్ అయినా, ఒక ఆర్సీ అయినా, ఒక కంట్రిబ్యూటర్ అయినా పొద్దున లేవడం, ఇంటి పనులు చూసుకోవడం, 11-12 కల్లా బయటకు రావడం, ప్రెస్ క్లబ్లు కానీ లేదా అక్కడ ఉండే ప్రెస్ గ్రూప్ ఏదైతే ఉందో ఎవరి గ్రూప్లో వాళ్ళు ముచ్చట్లు పెట్టుకోవడం, 2-3 కల్లా ఇంటికి పోవడం, అలా తినడం, మళ్ళీ అడి ఇడి చేసేసి సాయంత్రం మెల్లగా వార్తలు పంపడం. ఇది మనకు అలవాటైంది. అంటే మనకి ఎప్పుడు జరిగింది అప్పుడు పంపడం అనే అలవాటు అనేది లేదు. మన మెంటల్ మేకప్ అంతా కూడా తెల్లారి పంపడం అనే దాని మీద ఉంది కనుకనే మనకి ఇది అలవాటైంది. మనం పుట్టుకతో అట్లా ఏమీ కాదు, మనం పుట్టుకతో లేజినెస్ ఉన్న వాళ్ళం కాదు. అసలు మనం యాక్టివ్గా ఉండేదే మనం యాక్చువల్గా జనంలో. కనుక మనం ఏం చేయాలి ఇప్పుడు అని అంటే మనం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నాం కనుక మనం కొంత ఆ ఉంటున్న దాన్నే ప్రొఫెషన్కు వాడడం అవసరం. చాలామంది సోషల్ మీడియా ఇప్పుడు అందరూ సోషల్ మీడియా మేము ఉంటాము వెంటనే ఓపెన్ చేస్తామంటున్నారు కదా, కానీ మీరు అందులో చేసే యాక్టివిటీని మీరు ప్రొఫెషనల్గా వాడరు. ఎక్కువ మంది ఎందుకు వాడరు? మీరే ఒక ఫేస్బుక్లో చాలా మంచి పోస్ట్ పెడతారు, ఇది రసవత్తరంగా డ్రమాటిక్గా ఉండేలాగా, కానీ పేపర్కు పంపేటప్పటికి వచ్చేసరికి చప్పబడతారు. అట్లా పంపడం అనేది మనకు అలవాటు లేదు. మనకు కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఈ భాష వాడాలి, ఇట్లా రాయాలి, అదొక వరకట్న హత్య ఎట్లా రాయాలి, హత్య ఎట్లా రాయాలి, ఉరేసుకొని ఆత్మహత్య అయితే ఎట్లా, మిస్సింగ్ అయితే ఎట్లా, లేదా మంత్రి మాట్లాడితే ఎట్లా, ఇట్లాంటి ఒక సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేటివి మనకు ఉంటాయి. అది తప్ప రైటా అనేది పక్కన పెడితే మనకు ఉంటాయి. కానీ సోషల్ మీడియాలో మీరే రాసేటప్పుడు ఆ రూల్స్ ఏమీ కూడా ఉండవని మీకు తెలుసు కనుక మీరు అక్కడ బెస్ట్ పీస్ రాస్తారు. చాలామంది రిపోర్టర్లు క్రియేటివ్ రైటర్స్ నేను ఫేస్బుక్లో ఆన్లైన్లో చూస్తుంటా కదా, చాలామంది నాకు తెలిసిన జర్నలిస్టులు ఫేస్బుక్లో బాగా మంచి పోస్టులు పెడతారు, కానీ ప్రొఫెషనల్గా దాన్ని పంపరు. ఎందుకు పంపరు అని అంటే అది పంపాలి అనే స్పృహ కూడా ఉందో లేదో నాకు తెలియదు. ఇక్కడికి వచ్చేసరికి చప్పగా రాయడం అనేది ఉంటుంది. ఈ చప్పగా రాయడం అనే దానిలో ట్రెడిషన్ అంటే ఏమంటారు దాన్ని, పాత పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పాత పద్ధతులను అట్లనే కంటిన్యూ చేయడం మూలంగానే కొనసాగుతున్నది అనేది నా అభిప్రాయం.
అది నిజం కావచ్చు, కొంత తప్పు కూడా కావచ్చు. అంటే పాత వాసనలు ఉండడం మూలంగా కొత్త వాళ్ళు వచ్చి మనను ఏం చెయ్యకపోవడం మూలంగా మనము చేస్తున్నదే కరెక్ట్, మనం రాస్తున్నదే కరెక్ట్ అనే దానిలో మనం రీడర్ ఎందుకు చదవట్లేదు? మీరు తుపాకీ.com వెళ్ళండి, లేదా గ్రేట్ ఆంధ్ర, అవి తప్పులు రాస్తాయి, నేను పక్కన పెట్టు, లేదా ముచ్చట.com పెట్టండి, చూడండి. మీరు అట్లా రాయలేరా? నిజాలే అట్లా రాయలేరా? అక్కడికి పోతే అది అంటే ఒక టైప్ ఆఫ్ చదివించే కథనం ఉంటుంది అందులో. మన మీడియాలో, మన పేపర్లో అట్లాంటి కథనం చాలా తక్కువ సార్లు ఉంటుంది. ఈ మధ్యకాలంలో కొందరు రాస్తున్నారు, మేనేజ్మెంట్లు లేదా ఎడిటోరియల్ స్టాఫు కొందరు ఎంకరేజ్ చేస్తారు, కొందరు మార్చేస్తారు, కొందరు కొన్ని సంస్థల్లో అయితే అట్లా రాయొద్దని కూడా చెప్తారు కావచ్చు. కానీ ఏదైనా క్రైటీరియా, భాష అయినా వ్యక్తీకరణ అయినా ఏదైనా ప్రజలకు అర్థం కావడానికే తప్ప ప్రజలకు అర్థం కాకుండా రాయడం కోసం అయితే కాదు. ఇదివరకు అంటే సార్ రామారావు సార్ చెప్పి ఉంటాడు, అంటే తప్పు ఒప్పులలో నేను దానిలో కొంత విభేదిస్తా. అంటే అది ఎక్కువ మంది ప్రజలకు అర్థమయ్యేది ఏదైనా మంచి భాషే. ఎక్కువ మంది ప్రజలకు మన టాబ్లాయిడ్, మన ఉమ్మడి మెదక్ జిల్లా టాబ్లాయిడ్ అనుకున్నప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా భాష, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలకు అర్థమయ్యేలాగా మనం రాయడం అనేది మన లక్ష్యం కావాలి. వాళ్ళకు అర్థం కాని పదాలు, కోసరం, కోసం అనే చర్చ అనేది మనం ఏం రాస్తాం? కోసం అని రాస్తాం. కోసం అంటే అర్థమవుతుంది, కోసరం అంటే అర్థం కాకపోవచ్చు. భాష అనేది ఇక్కడ ఒక పదం ఉంటే ఇదే ఇంకొక స్టేట్లో లేదా ఇంకొక దూరం మహబూబ్నగర్ జిల్లాలోనో లేదంటే ఆదిలాబాద్ జిల్లాలోనో అది అర్థం కాకపోవచ్చు. కానీ మనం ఒక జిల్లా టాబ్లాయిడ్కి రాసినప్పుడు, లేదు ఒక స్టేట్కు రాసినప్పుడు ఏదైనా భాష లక్ష్యం పాఠకులను చేరడం, పాఠకులకు అర్థం కావడం. యాక్చువల్గా ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్న భాష అది రకరకాలుగా ఉంటుంది. కానీ అందరికీ చదువుకున్న, తెలుగు చదువుకున్న ప్రతి ఒక్కరికి, ఒక 10th వరకు చదువుకున్న